నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అంశం మళ్ళొక్కసారి చర్చకు వస్తూ ఉంది. ఏంది ఆ చర్చ అని చెప్పేసి అనుకుంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42%తోనే స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42% ఇస్తాం, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారని చెప్పేసి గతంలో మనకు హామీ ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నట్లు నటించినప్పటికీ బీసీలకైతే మొండి చేయ లభించింది. మొండి చేయ లభించింది. ఒకసారి ముఖ్యంగా అంశాలను చర్చించే ప్రయత్నం చేస్తే, గతంలో బీఆర్ఎస్ ఏదైతే తీరులో బీసీలకు ఉన్న రిజర్వేషన్ను తగ్గించి స్థానిక ఎన్నికలకు పోయిందో, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అల్టిమేట్గా అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ బీసీల మీద ప్రేమ లేదు, వాళ్ళ ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉంది అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉంది. సరే, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త చదివే ప్రయత్నం చేద్దాం. బీసీ కోట 20% లోపే, గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు, అసమగ్రంగా కులగణన డాటాతోనే అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు సర్కారు తూట్లు, ఎస్సీ ఎస్టీ లేని చోట్ల ఆ వర్గాలకు కేటాయింపు, మొత్తం ఎస్సీలే ఉన్న చోట బీసీలు ఇతరులకు రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా వ్యవహారం. కాంగ్రెస్ సర్కారు తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం అని చెప్పేసి అంటూ ఉన్నారు. బీసీ సంఘాలు ఏవంటే ఈ సంఘం కేటీఆర్ బీసీ సంఘం, ఇంకొన్ని ప్రతిపక్ష బీసీ సంఘాలు ఉంటాయి. క్లియర్గా తెలుసుకోవాలి ఒకసారి ఏంది అని చెప్పేసి అంటే, స్థానిక ఎన్నికలు కావద్దు, గందరగోళం కావాలి, ఏదో ఒకటి చేయాలి. బీసీ నాయకుల గతంలోనే మొన్న ఒక వీడియో చేసే ప్రయత్నం చేసినాం. మీరు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలకు న్యాయం జరగాలన్న ఆలోచన మీకు కనుక ఉంటే 3 పార్టీలను పక్కన పెట్టండి. మీ పోరాటం 3 పార్టీల పైన ఉండాలి. నిన్న మొన్న ఎడిగిపోయింది కేసీఆర్ వచ్చి నోరు మేపడు, కేటీఆర్ వచ్చి నోరు మేపడు. కొన్ని రోజులు కలవకుండా ఖైదు వస్తుంది, బీసీలను పట్టుకొని ఏదో అల్జడి చేయాలని చెప్పి చూసింది, అది వర్కౌట్ కాలేదు. మళ్ళీ పోయి ఇంకో అంశాన్ని ఎత్తుకొని సామాజిక తెలంగాణ ఇంకా అనేక అంశాలు ఎత్తుకొని పోతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి కేటీఆర్, మళ్ళీ నేను కేటీఆర్ను బీసీల కోసం మాట్లాడద్దు అని చెప్పి చెప్తలే, కానీ మొన్నటి వరకు ఎందుకు మాట్లాడలే? మొన్నటి వరకు ఉన్నటువంటి మౌనం దేనికి సంకేతం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీసీలు పిలుపు, 30న చలో హైదరాబాద్. మొత్తం మీద మళ్ళీ స్థానిక ఎన్నికలు ఆపేయాలి, అటు ప్రభుత్వం మీద విమర్శలు రావాలన్నా లేదంటే ఏదో ఒక రకంగా మళ్ళీ స్థానిక ఎన్నికలు నిలిపివేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికలు ఆగే ప్రసక్తి కనిపిస్తలేదు. ఖచ్చితంగా ఈరోజు 6 గంటలకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదల చేసే ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. 6 గంటలకు తెలంగాణ ఈసీ నుండి ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరొక వైపు హైకోర్టులో బీసీల అంశం పైన ఉన్నటువంటి కేసు ఇప్పటికే పెండింగ్లో ఉంది, దానిపైన చర్చలు జరగాలి. ఇవన్నిటిని పక్కన పెట్టి కాంగ్రెస్ ఆల్రెడీ క్లియర్ అయింది. హైకోర్టులో ఉన్న కేసు ఎట్లా కొట్టుడు పోతుంది, మేము ఏదైతే 42% అని చెప్పేసి వాళ్ళకు జీవో ఇచ్చినామో అది చెల్లది అని చెప్పేసి వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు బీసీల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి అది. హైకోర్టులో కోర్టు తీర్పు రాకముందుకే ఎందుకని చెప్పేసి మళ్ళీ స్థానిక ఎన్నికలకు కొత్త జీవోను విడుదల చేసి పోతూ ఉన్నారు. పాత జీవో పరిస్థితి ఏంది, దానిపైన కొట్లాట లేదా? మర్చిపోయిరా? కామారెడ్డి డిక్లరేషన్ గాలికి కలిసిపోయిందా? కాట్లే కలిసిపోయినట్టేనయ్యా? ఒకసారి ఆలోచించాలి. బీసీలు కూడా ఊహించినట్టే జరిగింది, బీసీ సంఘాలు భయపడినట్టే అయింది. 42% కోటా పేరిట ఊదరగొట్టి చివరికి పాత పద్ధతిలో 25%కి బీసీ కోటాను పరిమితి చేసి ఎన్నికలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం, కానీ స్థానికల్లో పంచాయతీ రిజర్వేషన్లు గందరగోళంలో బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు. అసమగ్ర కులగణన డాటాను ఆధారం చేసుకొని కోటా ఖరారు చేసిన ఫలితం ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు పూర్తి గందరగోళంలో నెలకొంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలతో అయితే ఊసెత్తుతలే. ఇప్పుడైతే ఇవన్నిటిపైన పూర్తి స్థాయిలో అయితే గందరగోళం ఉంది. వాస్తవానికి ఒక స్థానంలో అసలు బీసీలు ఉండరాడా, కానీ బీసీలకు ఇస్తారు. ఇంకో స్థానంలో ఎస్సీలు ఎస్టీలే ఉంటారు, ఆడపోయి బీసీలకు ఇస్తారు. ఇది రొటేషన్ పద్ధతి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక రకంగా ఒక వర్గానికి మరొక వర్గం
రాజకీయంగా వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితులు, రాజకీయంగా ఒకరినొకరు కలుసుకునే పరిస్థితులు, ఇది మంచిదే. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు సఫలమవుతుంది అని చెప్పేసి ఆలోచించాలి. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలు ఒక్కరు లేని చోట కూడా ఆ వర్గాలకు స్థానాలను రిజర్వ్ చేయడం, పూర్తిగా ఎస్టీలో ఉన్న చోట ఇతర వర్గాలకు రిజర్వ్ చేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 50% మించకుండా ఎస్సీ ఎస్టీలది 50% అని చెప్పేసి, అది వాస్తవం ఎంత అవసరం ఎంత తెలియదు. కానీ ఒక్కసారి అది 3వ పేజీలో ఉంది, చూసే ప్రయత్నం చేద్దాం. అదైతే గందరగోళంగా ఉంది. బీసీలకు రిజర్వేషన్పై కాంగ్రెస్ కుట్రలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 46ను విడుదల చేసింది. సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు, వార్డు మెంబర్లు స్థానాలకు వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీఓలు రిజర్వేషన్ను ఖరారు చేయాల్సి ఉన్నది. రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా నిర్ణయించాలో సర్కారు మార్గదర్శకాల్లో పేర్కొంది. జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్సీ బీసీ తదుపరి మహిళా స్థానాలకు ఖరారు చేయాల్సి ఉన్నది. ఆయా స్థానాలకు అనుగుణంగా గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్ర యూనిట్గా నిర్దేశిత కోటా ప్రకారం స్థానాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సగం కంటే ఎక్కువ ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రాధాన్యతగా స్థానాలను రిజర్వ్ చేస్తూ వెళ్తుంటారు. ఇది ఆయా స్థాన రిజర్వేషన్లకు అనుసరించే ప్రక్రియ. షెడ్యూల్ ఏరియాలోని ఎస్టీలకు మొత్తం స్థానాల్లో సగానికి తగ్గకుండా ఉండాలి. 100% ఎస్టీ జనాభా ఉన్న చోట మొత్తంగా వారికి కేటాయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే వార్డు మెంబర్ స్థానాలకు ఇంటింటి సర్వే 2024 లెక్కలు, సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ఇంటింటి సర్వే 2024 లెక్కలను పరిగణలోకి తీసుకొని బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రిజర్వేషన్లు కేటాయింపు మొత్తంగా గందరగోళంగా మారిందని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు విరుద్ధంగా సీట్లను అలర్ట్ చేశారని విమర్శలు అనేక చోట్ల గందరగోళంగా జరుగుతున్నాయి. ఆశావాహులకు ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రోడెక్కుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. రోడెక్కలు నాకు తెలిసి అయితే రోడెక్కలే. బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏదైతే వాస్తవమో అన్యాయం జరుగుతుంది. కానీ ఈ స్థానిక ఎన్నికలు ఒడిచిపోవాలి. మన కొట్లాట స్థానిక ఎన్నికల్లో కాదు, మన కొట్లాట ఉద్యోగం, వ్యాపారం, అలాగే చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో కావాలి మన కొట్లాట. ఈ సర్పంచ్ ఎన్నికలు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పేరిట ఈడికే 2 ఏళ్ళు గడిచిపోయింది. ఆల్రెడీ గ్రామాల్లో సర్పంచులు లేక అనేక పనులు ఆగిపోయినాయి. ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు. సెక్రటరీకి గ్రామ పంచాయతీకి సంబంధించిన బాధ్యతలు సెక్రటరీకి అప్పచెప్తే అవి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడిని ఆయన ఒక మనిషి గ్రామాన్ని అంతా చూసుకోవాలి. ఇప్పుడు సర్పంచ్లు గెలిచిన తర్వాత వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉంటాడు, గ్రామానికి అంతా కలిసి సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు. ఇక వీళ్ళందరూ చేసే పని ఇప్పుడు ఒక విలేజ్ సెక్రటరీ అనంట. ఎట్లా సాధ్యమవుతుంది? రోడ్లు ఎక్కుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. రోడ్లు దేనికోసం రోడ్లు ఎక్కాలి? ఇలా బీసీ నాయకులు అని చెప్పేసి బీసీల వాదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది నమ్మి ఇంకా స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఎవరినో పెంచి పోషించడం తప్ప బీసీలకు దీనివల్ల ఒరిగేది లేదు. ఏ పోరాటాలు అయితే జరుగుతూ ఉన్నాయో ఆ పోరాటాలన్నీ కూడా సరైన పద్ధతిలో జరుగుతలేవు. దాని ద్వారా బీసీలకైతే లబ్ధి లేదని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ను అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి షెడ్యూల్ 9లో పొందుపరిచాయో అప్పటి వరకు బీసీలకు న్యాయం జరగదు. ఇది వాస్తవం. ఇక మనం ఎన్ని పోరాటాలు చేసినా ఏం ఫలితం ఉండదు. మనం చూపించాల్సింది మన ఓటును. మన బీసీ బీటెక్ వేయండి, మన ఎస్సీ బీటెక్ వేయండి, మన ఎస్టీ బీటెక్ వేయండి. ఇక ఓసీల్లో కూడా మనల్ని కలుపుకునే వాళ్ళు ఉంటారు. ఇక అట్లాంటి వాళ్ళను, నిజాయితీ పరులను గెలిపించుకోరియా. ఇలా పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళను గెలిపించుకునే ప్రయత్నం చేయండి. గ్రామాల్లో అన్ని పార్టీలకు తడిసిపోతుంది. అన్ని పార్టీలు
ఒక ఆలోచనకు వస్తాయి. ఇక ప్రజల్ని ఎక్కువ కాలం మనం మభ్యపెట్టలేము, ప్రజల్ని ఎక్కువ కాలం మనము నిద్రలో ఉంచలేము. వాళ్ళు కూడా మేల్కొన్నారు. మన పప్పులే ముడికయ్యా అసెంబ్లీ ఎన్నికల లాటికల్లా ఇక వాళ్ళకి ఇస్తా అన్నటువంటి రిజర్వేషన్ ఖరారు చేసుడా, లేదంటే ఇక మన ఓటమిని మనం కొని తెచ్చుకున్నాడా అన్న ఆలోచన ఆ పార్టీలోకి వస్తుంది. ఇలా కేటీఆర్ గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు ఇక మన కిషన్ రెడ్డి ఆయన్నే వాస్తవానికి అసలు అధ్యక్షుడిలో కూడా మర్చిపోయేటట్టు అవుతారు. ఒక ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఏమంటాడు, బీసీల అంశంలో బీజేపీని బదనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకు శిక్షలు ఉంటాయని చెప్పి చెప్తాడు, బేరిస్తుడు. ఏం బీసీలు ఏం అల్కగా కనిపిస్తురా? ఏం నిజంగానే బీసీలు అందరూ ఇట్లా తలుచుకుంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల రూపుమాపుతాయి, రాజకీయ పార్టీల పేర్లు మార్చిపోతాయి నిజంగా వాళ్ళు ఇట్లా అనుకుంటే. కానీ బీసీలకు సోయిరాదు. బీసీలు అందరం ఒకటే, కానీ మళ్ళీ మన కులాలు ఉంటాయి. నా కులం మాత్రమే నాకు ముఖ్యం బీసీలలో. ఇక ఇది జరుగుతుంది. ఎప్పుడైతే కులాలను పక్కన పెట్టి వర్గాన్ని చైతన్యం చేయాలని చెప్పేసి అనుకుంటారో అప్పుడే వాదాన్ని ఎత్తుకోండి. లేకపోతే కులవాదం మీదే పనిచేసుకొని కులం మీదే బతుకురి. ఇదైతే క్లియర్. ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికలు జరగాలి ఖచ్చితంగా. ఇదంతా స్టోరీ. బీసీలకు అన్యాయం, 2004 సర్వే గణాంకాలకు చట్టబద్ధత ఏది అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ మాట్లాడితే కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ తగ్గించి 25కి వేసింది ఓలే. అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి ఈడబ్ల్యూఎస్ను పెంచుకున్నప్పుడు ఏ ఒక్క నోరు బయటకు రాలేదు. కానీ ఇవాళ బీసీలకు 42% అనగానే అది స్థానిక ఎన్నికల్లో ఈడబ్ల్యూఎస్ వల్ల వాళ్ళకు ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వల్ల వాళ్ళకు విద్యలో అన్ని రకాలుగా వాళ్ళు రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఉన్నది 7% అయితే 10% రిజర్వేషన్ పొందుతూ ఉంటే మనం 60% ఉంటే 42%కు ఇలా ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని ప్రయోగాలు బీసీల పైన. ఇవి ఇంకా కూడా గ్రహించకుండా, లేదంటే గ్రహించినా కానీ మనకెందుకులే, మన తాయిలాలు మనకు ముడుతున్నాయి కదా. ఇక రేపు ఈ బీఆర్ఎస్ చెప్పగానే పోయి ఒకటి రోడ్ ఎక్కుతాడు, రేపు కాంగ్రెస్ చెప్పగానే ఇంకోటి పోయి రోడ్ ఎక్కుతాడు. మళ్ళీ ఈడోడు కాదు ఆడోడు కాదు, ఇద్దరు బీసీలే. కాంగ్రెస్ చెప్పగానే సర్పంచ్ ఎన్నికలు ఎట్లా ఆపుతారు, చలో ఖబర్దారు ఇలా బీసీలు అందరం ప్రభుత్వం పక్షాన ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ బీసీ నేత చెప్తాడు. ఇక బీఆర్ఎస్ బీసీ నేత వచ్చి సర్పంచ్ ఎన్నికలు ఎట్లా జరుగుతాయో మేము చూస్తాం, ఖబర్దార్ బీసీలం అందరం ఏకతాటి పైన ఉన్నాం, బీసీల గొంతుకగా మేము మాట్లాడుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తాడు. ఇక బీసీ ఆందోడిరా అందరు బీసీలే, కానీ బీసీ ప్రజలకు మొనిచేయి. నాయకులు అంతా బీసీలే, కానీ ప్రజలకు మాత్రం మొనిచేయి. సో దయచేసి బీసీలంతా కూడా ఆలోచించాలి. ఇక స్థానిక ఎన్నికలు ఓడిచిపోవాలి, ఈ పెంటద్దు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో మనకు న్యాయం జరగదు, అది వాస్తవం. ఇంకా పొడిగించుకుంటూ పోతే ఇంకా అనేక పోరాటాలు చేయాలి, ఇది అంతా వేస్ట్. స్థానిక ఎన్నికల కన్నా మనం ఆగిపోవద్దు. ఇదే స్థానిక ఎన్నికల కోసం ఏదైతే పోరాటాలు అని చెప్పి చెప్తా ఉన్నామో, బంధులు అని చెప్తా ఉన్నామో, రాస్తా రోకోలు అని చెప్పి చెప్తా ఉన్నామో, ఆ పోరాటాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రావాలి. మాకు అసెంబ్లీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కావాలి. మాకు వీలైతే ఇంకా 50% అడగాలి. ఎందుకు 7% ఉన్నాడు 10% తినగలేదు, కానీ 60% ఉన్నాడు 50% తింటే తప్పొచ్చిందా? దీనిపైన పోరాటం చేయాలి కదా. ఇక ఈ బీసీలలో మరొక అంశం ఉంది, బీసీలందరూ రాజకీయంగా ఎదగాలి. కానీ ఇలా కొన్ని వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి కదా. ఏబిసిడి అని వర్గాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇలా బీసీఏలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఒక చాకలి కానీ ఇంకా అనేక కులాలు ఉంటాయి, అందులో చాకలి మంగలి వీళ్ళందరూ కూడా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. బీసీ అని మాట్లాడుతున్నారు, బీసీఏల గురించి, బీసీబీల గురించి, బీసీడీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ప్రధానంగా ఒక 3-4 కులాలు మాత్రమే కనబడతాయి రాజకీయంగా. బీసీలలో ఉన్నోళ్ళు ప్రధానంగా ఒక 3-4 కులాలే, దానికంటే ఎక్కువ ఉండయి. ఏనో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా గాలి తలిగి బయటకు వచ్చిన నాయకులు తప్ప ఇక బలంగా అయితే ఈ రాజకీయ నేతలు ఎదిగింది, రాజకీయంగా కుటుంబాలు ఎదిగినాయి అయితే కనిపించాయి. ఇది వాస్తవం. సో దయచేసి ఇకనైనా అటు అన్ని పార్టీలు ఆలోచించాలి. బీసీలకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు, బీసీలకు అందరూ మద్దతే, కానీ బీసీలకు న్యాయం జరగదు.
అడ్డుకునే అంటారు అందరూ శాకాహారులే కానీ రొయ్యల బాయ్ ఏటు అని చెప్పేసి చెర్లున్న రొయ్యలు అయితే ఎవ్వి కనబడాయి మళ్ళీ అందరూ శాకాహారులే. ఇట్లాంటి పరిస్థితి ఉంది. బీసీలకు అందరు మద్దతే కానీ బీసీ బిల్లు మాత్రం అడ్డుకుంటారు. ఎవరు అడ్డుకుంటారో తెలియదు. ఆకాశరామన్న ఇది పరిస్థితి. సో దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇకనైనా కన్ను తెరవాలి. ఖచ్చితంగా మనం ఏకతాటిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు స్థానిక ఎన్నికలు ఒడిసిపోయినట్టే, దాని కథ ముగిసినట్టే. ఎందుకంటే కోర్టులో కొట్లాడాల్సిన ప్రభుత్వం దానికి ఒక క్లారిటీ ఉంది. అది మేము గెలవమని చెప్పేసి క్లారిటీ తోటి మరొక షెడ్యూల్ను మరొక జీవోను విడుదల చేసింది. అంటే బీసీలకు మేము మోసం చేస్తున్నాం కానీ బీసీలకు మేము మద్దతే అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇవన్నీ మనం ఏడ గమనించాలి, మనం ఓటేసే కాడ గమనించాలి. ఇక మన నాయకులు కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్కి వత్తాసు పలుకుతారు, బీఆర్ఎస్కి వత్తాసు పలుకుతారు, బీజేపీకి వత్తాసు పలుకుతారు. ఇక వాళ్ళ మాటలు అయితే అస్సలు నమ్మకం. ఈ ఎవరైతే ముఖాలు బయట కనబడుతున్నాయి వాళ్ళు అస్సలైన దొంగలు. బీసీ దొంగలు వాళ్ళని ఉండరు అని చెప్పేసి అంటే ఆ పార్టీలు కాదు, ఈ బీసీ నాయకులు. సో దయచేసి గమనించి స్థానిక ఎన్నికల్లో వాళ్ళందరికీ భయం పుట్టేలా మనం ఒక మార్పును తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ చూస్తున్నాండి ప్రెస్టీజ్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.